తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ విస్తృత సోదాలు చేస్తోంది. గుంటూరు సహా దేశంలోని 15 ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. ఎస్ నాగార్జున, ఇక చెప్పండి, ఇక కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈడీ సోదాలకు సంబంధించిన సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి మోసం, దాంట్లో అడల్ట్రేషన్ కి సంబంధించినటువంటి కేసులో ఈడీ అధికారులు ఆల్రెడీ ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మరొక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఈ కేసు సంబంధించి ఈ రోజు దాదాపు 15 ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా సోదాలు చేశారు. అందులో భాగంగా అహల్యానగర్, బికనీర్, డెహ్రాడూన్, ఢిల్లీ, దిండుగల్, గుంటూరు, ముంబై, రూర్కీ ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగినట్టుగా ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఈడీ సోదాల్లో భాగంగా ముఖ్యంగా ఈ కేసులో సోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్, మన్సుఖ్ లాల్ చాద్వా, అపూర్వ వినయకాంత్ చాద్వా, మంచీంద్ర శాంతారాం, అజయ్ కుమార్ సుగన్, మహేష్ కుమార్ రోహిరా, ఆశీష్ అగర్వాల్ నివాసాల్లో ఈ సోదాలు చేసింది. ఈ సోదాలో భాగంగా క్యాష్ రూపంలో 60 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దాంతో భాగంగా ఈ నెయ్యిని అడల్ట్రేషన్ చేయడం ద్వారా వీళ్ళు సంపాదించినటువంటి సొమ్ముని సుమారు 45 కోట్ల మేర వివిధ స్థిర చరాస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఈడీ గుర్తించింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ప్రధానంగా ఇందులో ప్రస్తావించింది. సో ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుండగా ఈ ప్రైవేట్ దుండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్, అహల్యానగర్ లో ఉన్నటువంటి మాల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్, రూర్కీలో ఉన్నటువంటి బోలే బాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రొడక్ట్ లిమిటెడ్ డైరీ ప్లాంట్ ను కూడా ఈ సోదాల్లో భాగంగా ఈడీ అధికారులు సోదాలు చేశారు. నేరం ద్వారా వచ్చిన సొమ్ముని దాచిపెట్టడానికి, ఒక లేయరింగ్ చేయడానికి, నకిలీ అమ్మకాలు, కొనుగోలు లావాదేవీలను సులభతరం చేసేందుకు ఈ నెట్వర్క్ ని ఉపయోగించినట్లుగా వీళ్ళు సూచించారు. వీళ్ళ దగ్గర కొన్ని స్థిర చరాస్తుల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన ఇతరపైన ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి దాని మీద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్న వేళ ఈ విషయాలని కూడా బయటపడినట్టుగా ప్రధానంగా ఈడీ ప్రస్తావించింది. సో ముఖ్యంగా ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఇతరులపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ ఈ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో సంస్థల ఆరోపణల ప్రకారం కొంత టీటీడీలో ఉన్నటువంటి అధికారులతో కుమ్మక్కై నిందితులు కల్తీ నెయ్యిని సరఫరా చేసి టీటీడీకి భారీగా నష్టం కలిగించారు. దాంతో ఉన్నటువంటి ఈ ప్రక్రియలో నమ్మకం, మోసం వంటి నేరాలకు పాల్పడినట్టుగా ఈడీ అందులో ఆరోపించింది. సో ఈ దర్యాప్తులో భాగంగా ఈడీ ప్రధానంగా గుర్తించిన అంశాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి దర్యాప్తులో టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా చేయడం ద్వారా వచ్చినటువంటి అక్రమ ఆదాయాన్ని వివిధ స్థిర చరాస్తుల్లో పెట్టుబడుల రూపంలో పెట్టారు. సో వీటన్నింటినీ కూడా డైవర్ట్ చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఈ అక్రమ సొమ్ముని మూలాలను దాచిపెట్టేందుకు పరస్పర సంబంధాలు కలిగి అనేక కంపెనీల ద్వారా, వివిధ షెల్ కంపెనీల ద్వారా వాటిని మార్చడం, వీటన్నింటి కూడా డైవర్ట్ చేసి చివరాఖరిగా ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా ఈడీ గుర్తించింది. ఈ విధంగా ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగిస్తామని, సో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి పలు డాక్యుమెంట్స్ ని, ఇతర వీళ్ళ ఖాతాలకు సంబంధించిన స్థిర చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని విశ్లేషించిన తర్వాత ఈ కేసులో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని ఈడీ ప్రధానంగా ప్రస్తావించింది. సో ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పట్లో రాష్ట్రంలో సంచలనంగా మారగా దీని మీద పూర్తి స్థాయిలో ఏపీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న వేళ దాంతో పాటుగా దీనికి ప్యారలల్ గా ఈడీ కూడా ఇందులో మనీ లాండరింగ్ అంశాన్ని గుర్తించింది. సో దానిలో భాగంగానే అక్కడ వాళ్ళ నుంచి సమాచారం తెప్పించుకొని ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగానే ఈ రోజు ఈ సోదాలు చేశారు. ఈ సోదాలకు సంబంధించిన విశ్లేషించిన తర్వాత ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ధన్యవాదాలు నాగార్జున.